కరకచెట్టి పోలమాంబ అమ్మవారు పెద్దవారిలో చాలా ఫేమస్. ఈ అమ్మవారి ఆషాఢ మాస సారి మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఇవాళ దాదాపు 14 గ్రామాల నుంచి మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమతో పాటు పూలు, పళ్ళు, కాజాలు, స్వీట్స్, గారెలు, అలాగే చెగుడులు వంటి రకరకాలైనటువంటి తినుబండారాలతో పాటు పసుపు కుంకుమ కలిపిన నీళ్లు వంటి వాటితో ఈ సారెను మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో తీసుకొచ్చారు. పెదవాళ్ళలో ఉన్నటువంటి మధ్యవారి ఇంటి వద్ద నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మహిళలంతా కూడా పాదయాత్రగా చేసుకుంటూ ఈ అమ్మవారి సారెను ఈ పెదవాళ్ళలో ఉన్నటువంటి కరకచెట్టి పోలమాంబ అమ్మవారి ఆలయానికి అయితే తీసుకొచ్చారు. సో ఈ కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంతమంది మహిళలు ఇంత భారీ ఎత్తున సారి తీసుకొని సమర్పించడం కూడా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. పోలమాంబ తల్లి శ్రీ 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 కరకచెట్టి పోలమాంబ తల్లి అమ్మవారి సారి మహోత్సవం అత్యంత వైభవంగా పెద్దవారి గ్రామ సదులపట్టు నుండి మధ్యవారి సదులపట్టు నుండి కూడా మరి జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతున్నది. పంచపక్ష పర్వణాలతో 100 మేళతాళాలతో ఈ కార్యక్రమం పురవేదిగా అమ్మవారి గుడికి మధ్యవారు, అలాగే బోర్డు మెంబర్స్, ప్రజలు, అలాగే భక్తులు కూడా మరి 100,000 మంది పాల్గొనే కార్యక్రమం విజయవంతం చేస్తూ ఉన్నారు. ఏదైతే వర్షాలు సుభిక్షంగా పడాలని, ఈ రాష్ట్రం సరైన ముఖ్యమంత్రిగా ఉండాలని మరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులు కూడా అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరినీ ఉన్నారని ఈ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నారు. సో మన దగ్గర కొందరు భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెదవాళ్ళండి ఈ గ్రామం. ప్రతి ఏటా ఇలా చేసుకుంటారు? ప్రతి హీరో ఇలాగే అవుతుంది, ఇంకా బాగా అవుతుంది. ఇప్పుడు కింద సంవత్సరం కన్నా ఇంకా చాలా బాగా అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా అవుతుంది. ఈ తల్లికి అనుకున్నవన్నీ కోరికలు చెల్లుతాయి. 14 గ్రామాల తల్లి పోలం తల్లి. మా ఇంట్లో పెద్దలు కూడా ఉంది. అక్కడి నుంచి ఆ తల్లి ఇక్కడికి వస్తుంది. పోలం పండుగ అయితే చాలా బాగుంటది. అనుకున్నవన్నీ పర్వాలేదండి. సారీ అండి తల్లికి ఆషాఢం సారీ ఎప్పుడు ప్రతి ఇయర్ పెడతాం. మా పెద్దింటి కాడి నుంచి ఇక్కడికి వస్తాయి ఈ తల్లికి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు వచ్చాయి. ఏది లేదని లేదు. పిండి వంటలు, ఫ్రూట్స్ మొత్తం అన్ని వచ్చాయి తల్లికి. నాకు 25 ఇయర్స్. గత 5 సంవత్సరాల నుంచి మా సారీ ఊరేగింపు చాలా బాగా జరుగుతుంది. పెదవాళ్ళ గ్రామ ప్రజలందరూ, ఇంకా ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కోడళ్ళు, కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు అందరూ కలిపి ఈ సారీ ప్రోగ్రామ్ ని పాల్గొంటారు. చెప్పండి, ఈ సారీలో ప్రతి ఏటా జరుగుతుంటుందా? ఏమేమి తీసుకొచ్చారు? ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఇది 14 గ్రామాల పోలమాంబ అమ్మవారి పండుగ. ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించబడుతుంది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా. మేము పెద్దింటి దగ్గర నుంచి సారి సంబరం తీసుకురావడం జరుగుతుంది. అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ, పువ్వుల దండ, తర్వాత అమ్మవారికి కావాల్సిన పిండి వంటలు మొత్తం అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని మొత్తం అమ్మవారికి సలిపిడి పిండిలతో సహా మొత్తం తీసుకుని వస్తాం అమ్మవారి దగ్గరికి. అక్కడ పెద్దింటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మేము అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఈ గుడి దగ్గర నుంచి మేము అందరం కూడా మొత్తం మా గ్రామం అంతా కూడా బయలుదేరింది. పెద్దవాళ్ళ పోలమాంబ తల్లి అంటే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే తల్లి. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి తిరుగులేదు. మాకైతే బాగా నమ్మకం. అందరికీ కూడా తల్లి మంచి చేస్తుందని మేము కోరుకుంటున్నాం. అదే అన్ని రకాలు పెట్టారు. ఆషాఢం సారీ బాగానే పెట్టారు. పళ్ళు ఎన్ని ఉన్నాయి అన్ని రకాలు పెట్టారు. స్వీట్లు ఎన్ని ఉన్నాయి అన్ని రకాలు పెట్టారు. బాగా చేస్తే గ్రామం అంతా కదిలి వచ్చారు. మహిళా భక్తులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఈ సారి కార్యక్రమంలో తమ 14 గ్రామాలకు సంబంధించిన మహిళలంతా కూడా పెద్ద ఎత్తున సారితో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మా పోలమాంబని అమ్మవారి భక్తులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది.